సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. గల్ఫ్లో ప్రారంభించబడిన ఆ యుద్ధ మంటలు శరవేగంతో అనేక దేశాలకి వ్యాపిస్తూనే ఉన్నాయి. అసలు సంబంధం లేనటువంటి దేశాలు ఈ రోజున యుద్ధంలోకి ప్రత్యక్షంగా పాల్గొనడానికి ఎంతగానో ముందుకొస్తున్నాయి. దానిలో ప్రధానంగా చెప్పాలంటే నార్త్ కొరియా. మనందరికీ తెలుసు, నార్త్ కొరియా ప్రెసిడెంట్ ఒక డిక్టేటర్గా ఉన్నాడు, నియంతగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఈ రోజున ఆ దేశంలో అనేక డ్రిల్స్ చేస్తున్నాడు. అనేకమైన మిజైల్స్ని జపాన్ మీద, ఆ తర్వాత సౌత్ కొరియా మీద ప్రయోగిస్తున్నాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ని ప్రయోగించేటువంటి ఆ మిజైల్స్ మా దగ్గర ఉన్నాయి, ఆ క్యారియర్స్ మా దగ్గర ఉన్నాయని ప్రపంచానికి చూపిస్తున్నారు. అంటే ఎవరి దేశం వారికి ఉన్నటువంటి శక్తిని చూపించడానికి, మూడో ప్రపంచ యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి సంకేతాన్ని పంపిస్తున్నారు. రోజు రోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి. ఇది నిన్నటువంటి పరిస్థితులు నేటి పరిస్థితులకు కంపేర్ చేస్తున్నప్పుడు చాలా భయానకంగా మార్చబడుతూ ఉన్నాయి. యుగాంతానికి మనం సమీపంగా ఉన్నాము. దేవుని లేఖనాలు చెప్తున్న రీతిలోనే మూడో ప్రపంచ యుద్ధానికి ఇది సూచనగా ఉంది. రాబోతున్న హర్మగెద్దోన్ యుద్ధానికి, గోగు మాగోగ్ యుద్ధానికి ఇవి ట్రైలర్స్ అని చాలామంది బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఒక భయానకమైనటువంటి పరిస్థితి మేము ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. ఒకవేళ ఇది జరిగితే ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యంలో చాలా పెనుమార్పులు సంభవిస్తాయి. రేట్లు పెరిగిపోతాయి, ఆకాశానికి అంటుకుపోతాయి రేట్లు. ఏంటి ఆ విషయం అంటే కనుక, మీకు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి మీ అందరికీ తెలుసు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇరాన్ యొక్క హస్తగతంలో ఉంటే, అమెరికా చేసిన దాడులను బట్టి ప్రపంచానికి నష్టం కలుగు చేయాలి, ప్రపంచవ్యాప్తంగా బిజినెసెస్లో, వాణిజ్యంలో పెనుమార్పులు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని వారు బ్లాక్ చేయడం జరిగింది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఎంత ప్రాముఖ్యం అందరికీ తెలుసు. ఈ రోజున ప్రపంచానికే చాలా ప్రాముఖ్యమైన జలసంధి. అక్కడి నుంచి 30% చమురు, 30% ఆయిల్ అనేక దేశానికి ఎక్స్పోర్ట్ అవటం, అంటే రవాణాలో వెళ్తుందనే విషయం మనకు తెలుసు. ఇప్పుడు ఆ ప్రాంతంలో వారు మిజైల్స్ ఫిట్ చేయటం, ఆ నీళ్ళలో ఎప్పుడైతే ఫిక్స్ చేశారో ఏ దేశపు నౌకలైనా సరే అక్కడి నుంచి వెళ్ళటానికి భయపడుతున్నారు. వారైతే చెప్తున్నారు, మేము ఇజ్రాయెల్, అమెరికాను సపోర్ట్ చేసేటువంటి దేశాలకు ఉన్నటువంటి నౌకలు మాత్రమే బ్లాక్ చేస్తున్నాం, కానీ మిగతా దేశాలు వారు ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నా సరే చాలామంది భయపడి సుమారుగా 700కు పైగా నౌకలు అటు బ్లాక్ అయిపోయినాయి. తద్వారా జరిగేటువంటి భయంకరమైన కాన్సిక్వెన్స్ ఏంటంటే, ఆయిల్ రేట్లు పెరిగిపోతున్నాయి, క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి, గ్యాస్ రేట్లు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భయంకర అనిశ్చిత వాతావరణం, ద్రవ్యోల్బణం, రిసెషన్ అనేవి వచ్చేస్తున్నాయి. ఎక్కడో ఇరాన్ దేశంలో జరిగిన యుద్ధం, ఆ జలసంధి దగ్గర జరుగుతున్న వివాదం భారతదేశంలో జరిగిన ప్రతి నగరానికి పాకిపోయింది. అనేకమైన హోటల్స్ క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా దేశాల్లో లాక్డౌన్ వచ్చేస్తుంది. బంగ్లాదేశ్లో కూడా లాక్డౌన్ విధించారు. ఎందుకు తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఆయిల్ నిల్వలు చాలా తక్కువ కాబట్టి పనివారు, స్టూడెంట్స్ అందరూ కూడా వారి బైకుల మీద, కార్ల మీద వెళ్ళటం ద్వారా ఆ షార్టేజ్ వస్తుంది. అందరూ బట్టి ఇళ్ల దగ్గర ఉండి పనిచేయండి. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లో ఎక్కువైపోయినాయి. ఇంకా ఆఫీస్కి ఎవరిని రానివ్వట్లేదు. ఈవెన్ హైదరాబాద్లో కూడా ఇళ్ల దగ్గర ఉండే పని చేస్తున్నారు. ఎందుకంటే ఆ యొక్క ఆయిల్ రేట్లు పెరిగిపోతున్నాయి కాబట్టి. పాకిస్తాన్ అనే దేశంలో లాక్డౌన్ విధించారు, బంగ్లాదేశ్లో లాక్డౌన్ విధించారు, భారతదేశంలో కూడా విధించవచ్చేమో అనేటువంటి అనుమానాలు మనం చూస్తున్నాం. చూడండి, ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి బైబిల్ గ్రంథంలో ఉందని చాలామంది బైబిల్ పండితులు, చాలామంది జ్యూయిష్ పండితులు చెబుతున్నారు. దేవుని వాక్యంలో మనం చూస్తే యెషయా గ్రంథం 34:6 యెహోవా ఖడ్గము రక్తమయమగును, బోస్రాలో యెహోవా బలి జరిగించెను అనే మాటలు ఉన్నాయి. బోస్రా అనేటువంటి మాట నాకు ఉపయోగించడం జరిగింది. చాలామంది బైబిల్ పండితులు, అంటే సుమారుగా 400 సంవత్సరాల క్రితమే దీని గురించి ప్రవచనాలు తెలియజేశారు. ఈ బోస్రా అనేటువంటి ప్రాంతంలో బలి జరుగుతుందట. ఈ బూస్రా అనేటువంటి ప్రాంతం ఎక్కడుందనంటే అస్సీరియా, పర్షియా, అంటే ఇరాన్కి అషీరియన్కి మధ్యలో ఈ బోస్రా ఉంది. ఈ బోస్రా అంటే ఏంటో కాదు, అదే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచే చాలా భయంకరమైన పరిణామాలు ప్రపంచంలో చోటు చేసుకుంటాయని బైబిల్ గ్రంథ లేఖనాల్లో మనము ప్రవచనాలు చూస్తున్నాం. అనేకమంది బైబిల్ పండితులు ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచే భయంకర యుద్ధం ప్రారంభించబడుతుంది, భయంకర యుద్ధానికి ఇదొక పునాదిగా ఉంటుంది అని వారు చెబుతున్నారు. చూడండి, భయంకరమైన యుద్ధం, మహాయుద్ధం ఏంటంటే హర్మగెద్దోన్ యుద్ధం అని తెలుసు. గోగు మాగోగు యుద్ధాలకి ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేటువంటిది ఒక పునాదిగా ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచే భయంకరమైన వివాదాలు ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్నాయి. ఈరోజున అమెరికాకి చాలామంది వ్యతిరేకంగా మార్చబడ్డానికి, ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా మార్చబడ్డానికి కారణం ఇదే, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని బట్టే చాలా సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని బట్టి ప్రపంచ ఆయిల్ మార్కెట్ అంతా కూడా షేక్ అయిపోతుంది.
ఇంకో మాటలో చెప్పాలంటే ప్రైసెస్ 40% పెరిగినట్లు మనం చూస్తున్నాం. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా $100కు మించినట్లుగా మన ప్రపంచంలో సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు హౌతీ లాంటి తీవ్రవాద సంస్థ కూడా మా వ్రేళ్ళు ట్రిగర్స్ మీద ఉన్నాయి, ఎప్పుడు నొక్కుతామో తెలీదు, మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా ఒకటి బ్లాస్ట్ చేస్తాం, అమెరికా మీద ప్రతీకారం తెచ్చుకుంటామని హౌతీలు కూడా ఈరోజు యుద్ధంలోకి ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. ఇంకా భయానకమైన పరిస్థితి రాబోతుంది. ఇంకొక మాట నేను చెప్తున్నాను, దీనితో పాటుగానే యమన్ అనే దేశానికి సరిహద్దుల్లో ఇంకొక జలసంధి ఉంది. ఆ జలసంధి పేరు స్ట్రైట్ ఆఫ్ బాబిల్ మండేబ్. ఈ బాబిల్ మండేబ్ అనే జలసంధి గురించి ఆలోచన చేస్తే అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ఇది రెడ్ సీ అండ్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ కలిపేటువంటి జలసంధి. ఇది రెండు ప్రాంతాల మధ్య లొకేట్ అయినటువంటి జలసంధి. యమన్, ఆ తర్వాత ఎరిత్రియా, ఈ ప్రాంతాల మధ్య లొకేట్ అయినటువంటి జలసంధి. సుమారుగా 29 కిలోమీటర్ల ఒక సన్నని సముద్ర మార్గము. ఇక్కడి నుంచి ప్రారంభించినటువంటి చమురు నౌకలు కావచ్చు, లేకపోతే అనేకమైన వాణిజ్యపు నౌకలు సూయజ్ కెనాల్ నుంచి మెడిటరేనియన్ సీకి కలుస్తాయి. చాలా ప్రాముఖ్యమైనటువంటి జలసంధి. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఎంతైతే ప్రాముఖ్యమైందో స్ట్రైట్ ఆఫ్ బాబిల్ మండేబ్ కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంది. యూరప్, ఆసియా నౌకలు ఇక్కడి నుంచే వెళ్తుంటాయి. స్ట్రైట్ ఆఫ్ బాబిల్ మండేబ్ ప్రపంచంలో ట్రేడ్స్కి చాలా చాలా కీలకమైనటువంటిది. యూరప్ నుంచి, ఆసియా నుంచి వస్తున్న నౌకలు ఇక్కడి నుంచే వెళ్తాయి. ఆయిల్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడి నుంచి జరుగుతుంది. ప్రతిరోజు కూడా 6.7 బిలియన్ బ్యారెల్స్ ఈ మార్గం ద్వారా వెళ్తుంది అని అక్కడ విశ్లేషకులు చెప్తారు. ఇది గనక బ్లాక్ అయితే వరల్డ్ ట్రేడ్లో అంటే ప్రపంచ వాణిజ్యంలో చాలా ప్రభావం కలుగుతుందని, చాలా నష్టం కలుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు హౌతీ మూమెంట్ అనేటువంటి బయలుదేరింది. హౌతీలు కూడా ఇజ్రాయెల్ మీద ఎప్పటి నుంచి యుద్ధం చేస్తున్నారు. యుద్ధంలో ఇరాన్ గ్రూప్స్ సపోర్ట్ చేస్తున్న వారందరూ కూడా ఈ జలసంధిని కూడా బ్లాక్ చేయడానికి వారు ముందుకు వస్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పినట్టు స్ట్రైట్ ఆఫ్ బాబిల్ మండేబ్ 29 కిలోమీటర్లు ఉంటుంది. సూయజ్ కెనాల్కి అది కనెక్ట్ అయి ఉంటుంది. 30% ఆయిల్ అనేది అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉంది. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి జలసంధి. అయితే ఇప్పుడు హౌతీలు దాన్ని బ్లాక్ చేస్తాము, వారు ముందుకు వచ్చారు. ఒక పక్క అర్మూజ్, మరొక పక్క బాబిల్ ఆఫ్ మండేబ్. వరల్డ్ ట్రేడ్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోద్ది ఒకవేళ ఈ రెండు జలసంధుల్ని ఇరాన్, ఆ తర్వాత హౌతీలు, ఇరాన్ సపోర్ట్ చేసేటువంటి ఆ దేశాలు కనుక బ్లాక్ చేస్తే ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రేట్లు ఆకాశాన్ని అంటిపోతాయి. ఇంకా ఇప్పటికే పెట్రోల్ రేట్లు చాలా పెరిగిపోయినాయి. ఎల్పిజి గ్యాస్ స్కేర్సిటీ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైతే ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయో నిత్యావసర వస్తువులు పెరిగిపోతాయి. నిత్యావసర వస్తువులు పెరిగినాయి అంటే వాణిజ్యంలో చాలా మార్పులు వస్తాయి. మనిషి యొక్క ఇన్కమ్ తగ్గిపోతుంది. ఈ రోజున సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా డీలా పడిపోతున్నాయి. ఏఐ ద్వారా చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యంలో పెనుమార్పులు జరుగుతున్నాయి. ఇది ద్రవ్యోల్బణానికి, రెసెషన్కి, లేకపోతే ఇంకో మాట చెప్పాలంటే ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. రెసెషన్కి, ఆ తర్వాత ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యాలన్నీ కూడా పడిపోతాయి. ఇప్పుడు దుబాయ్ పరిస్థితిని ఒకసారి చూడండి. దుబాయ్లో చాలా భయంకరమైన పరిస్థితి చోటు చేసుకుంది. ఇన్వెస్టర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. హోటల్స్లో స్టే చేయడానికి వచ్చిన వారందరూ కూడా హోటల్స్ క్యాన్సిల్ చేస్తున్నారు. భయంకరమైనటువంటి వ్యాపారంలో నష్టపోయింది. ఎప్పుడూ ఊహించిన నష్టం దుబాయ్ కలిగింది. ఇప్పుడు ఆ దుబాయ్లో జరిగినటువంటి ఆ నష్టం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మీద ఖచ్చితంగా పడుతుంది. ఇక స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కావచ్చు, స్ట్రైట్ ఆఫ్ బాబిల్ మండేబ్ రెండు కనుక బ్లాక్ అయిపోతే ప్రపంచవ్యాప్తంగా చాలా భయంకరమైన పరిస్థితి తలెత్తుతుంది. అమెరికా తగ్గుతుందంటే అమెరికా తగ్గట్లేదు, ఇజ్రాయెల్ తగ్గుతుందంటే ఇజ్రాయెల్ తగ్గట్లేదు, ఇరాన్, ఐఆర్జీసీ వాళ్ళు అస్సలు తగ్గట్లేదు. మేము వారి గుణపాఠం మా సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీని ఎంత భయంకరంగా చంపారో మేము కూడా బెంజమిన్ నెతన్యాహుని, అమెరికా దేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను కూడా కిరాతకంగా చంపుతామని వారు శపథాలు పొందుతున్నారు. ఇక్కడ ఇరాన్ 3 ప్రత్యేకమైన స్ట్రాటజీస్ని ప్లే చేస్తూ ఉంది. ఇజ్రాయెల్ మీద ప్రత్యేకమైన ప్రతీకారం తీర్చుకోవటం, అమెరికా మీద ప్రతీకారం తీర్చుకోవటం వాటి యొక్క ప్రధాన ఎత్తి అయితే, మరో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మేము బ్లాక్ చేయాలి. రెండోదిగా లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా అనే సంస్థను మేము రెచ్చగొట్టి ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి పంపించాలి. ఈ రోజున హిజ్బుల్లా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్నారు. మనకు తెలుసు 150 పైగా మిజైల్స్ని ఇజ్రాయెల్ దేశం మీద పంపించింది లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా సంస్థ వారు. ఇప్పుడు హౌతీని కూడా రెచ్చగొట్టి వారికి దగ్గరగా ఉన్నటువంటి స్ట్రైట్ ఆఫ్ బాబిల్ మండేబ్ను కూడా బ్లాక్ చేయాలి అనే ఉద్దేశంతో, తద్వారా గ్లోబల్ ఎకానమీని దెబ్బతీయాలనేటువంటి ఒక భయంకరమైనటువంటి భావజాలాన్ని ఇరాన్ కలిగి ఉన్నారు. అతిపెద్ద షిప్పింగ్ కంపెనీ మర్క్స్ కూడా వాటి యొక్క నౌకలన్నీ కూడా ఆపేసిందండి. కొన్ని మిలియన్ డాలర్లతో తయారు చేస్తున్న ఆ నౌకలు సడన్గా బ్లాస్ట్ అయితే కనుక చాలా నష్టం కలుగుతుందని మర్క్స్ అనేటువంటి ప్రపంచంలో అతిపెద్ద షిప్పింగ్ కంపెనీ అయినటువంటి మర్క్స్ కూడా వాటి యొక్క షిప్స్ని నిలిపేసింది. దీని ద్వారా చాలా భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో చోటు చేసుకునబోతున్నాయి. కాబట్టి ఇవన్నిటిని ఎందుకు చెప్తున్నాను తెలుసా?
మీరు అలర్ట్ అవ్వాలని. యేసు ప్రభు రాకడ సూచనలు నెరవేర్చబడుతున్నాయి. అంత్య దినాల్లో భయంకరమైనటువంటి ఆర్థిక ద్రవ్యోల్బణం, ఇంకో మాటలు చెప్పిన ఇన్ఫ్లేషన్, రిసెషన్ వస్తుందని, ప్రపంచ దేశాల వాణిజ్యాల్లో మార్పులు వస్తాయని, ప్రపంచ పరిస్థితులు మారిపోతాయని దేవుని లేఖనాలు చెప్పిన రీతిలోనే ప్రపంచ పరిస్థితులు ఒక్కొక్కటి మారిపోతూ ఉన్నాయండి. ఒకటి ఆర్థిక రంగంగా ప్రపంచం అంతా కూడా కుంటుపడిపోతూ ఉంది. సో ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఈరోజు సామాన్యుడు ఎలా బ్రతకాలి? సామాన్యుడు తెచ్చుకున్న డబ్బుతో అసలు ఈ రేట్లు పెరిగిపోతే ఎలా బ్రతకగలుగుతాడు? ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నిన్న మొన్నటి వరకు చాలా సేఫ్ కంట్రీ అయిన దుబాయ్ గురించి చాలా కథనాలు అనేక మంది ప్రచురించారు. చాలామంది ధైర్యంగా వచ్చి దుబాయ్ ద సేఫెస్ట్ కంట్రీ అన్నారు. కానీ ఇప్పుడు అదే దుబాయ్ చాలా నష్టాల ఊబిలోకి వెళ్ళిపోతుంది. వ్యాపారాలను కూడా పడిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇంకా బులియన్ మార్కెట్ పడిపోతూ ఉంది. అనేక మంది టూరిస్టులు ఆగిపోయారు. దుబాయ్కి వెళ్ళడానికి చాలామంది టూరిస్టులు ఆగిపోయారు. వాళ్ళేమో కొన్ని కోట్ల డాలర్స్తో వారు గొప్ప గొప్ప బిల్డింగ్స్ కడితే ఆ బిల్డింగ్స్లో ఉండేటువంటి వారు లేరు. దుబాయ్ వాస్తవానికి చాలా భయంకరమైన పరిస్థితిలోకి దుబాయ్ వెళ్ళిపోయింది. అన్నిటికీ కారణం ఒకటే. మొదటి నుంచి నేను చెప్తున్నాను, యేసు ప్రభు రాకడ సూచనలు ఇవి. 2026 సంవత్సరం కొద్దిగా శాంతిగా ఉంటుందేమో అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ 2025 కంటే చాలా భయంకరంగా 2026 మారిపోయింది. ఈరోజున కట్టెల పొయ్యిల మీద వండుకునే పరిస్థితి. మీరు హైదరాబాద్ని చూస్తే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఆ తర్వాత ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండేటువంటి చోట పొగలు బాగా కనపడుతున్నాయట. ఎందుకంటే ప్రజలు అక్కడ ఉన్నటువంటి హోటల్స్ ఉంటున్నారు, కట్టెల పొయ్యిలు ఉపయోగిస్తున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఎవరు గ్యాస్లు ఉపయోగించట్లేదు. ఆఫీస్కి ఎవరు రావద్దు, ఇంటి దగ్గర ఉండే పని చేయండి అని చెప్పి ఆ టెక్ కంపెనీలు చెప్పడం ఎంత ఆశ్చర్యకరంగా మీరు ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడకు సూచనగా ఉందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. అందుని బట్టి మనం సిద్ధపడదాం, అనేకమంది సిద్ధపరుద్దాం. ఎప్పుడు కూడా నా సంఘానికి చెప్తున్న మాటదే, మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. కాబట్టి మన రక్షణ పొందుదాం, మన మరణానికి మనం సిద్ధపడదాం. రెండోదిగా రెండో రాకడకు సిద్ధపడాలి అనే విషయాన్ని సంఘానికి నేను చెబుతూ ఉన్నాను. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా సొమాలియా అనే ప్రాంతంలో వారి యొక్క వార్ బేస్ని, మిలిటరీ బేస్ ఏర్పాటు చేసి స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మండబ్ని కాపాడుకోవాలి. అక్కడ ఆ జలసంధి క్లోజ్ అవ్వకుండా, బ్లాక్ అవ్వకుండా యుద్ధం చేయాలని సోమాలియాలో ఆల్రెడీ అనేక మంది ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అమెరికన్ సోల్జర్స్ ఆ ప్రాంతానికి వెళుతూ ఉన్నారు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యుద్ధంలోకి అసలు సంబంధం లేనటువంటి దేశాలు కూడా ఎంటర్ అవుతున్నాయి. అందులో ప్రాముఖ్యంగా చెప్పాలంటే నార్త్ కొరియా. నార్త్ కొరియాలో ఒక భయంకర డిక్టేటర్ ఉన్నాడు. మనందరికీ ఆ వ్యక్తి గురించి తెలుసు. ఆ కిమ్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు అతను కూడా యుద్ధంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. చూడండి, నార్త్ కొరియా వచ్చేస్తుంది. ఆల్రెడీ చైనా పార్షియల్గా ఇన్వాల్వ్ అవుతుంది. రష్యా ఇన్వాల్వ్ అవుతూ ఉంది. అనేక ఇస్లామిక్ దేశాలు యుద్ధంలో పరోక్షంగా పాల్గొన్నప్పుడు నార్త్ కొరియా కూడా వచ్చింది. నార్త్ కొరియా ప్రెసిడెంట్ అయినటువంటి కిమ్ తను, ఆ తర్వాత తన యొక్క చెల్లితో పాటు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడని ప్రపంచ మీడియాలో మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు అమెరికా దాని ఫోకస్ కేవలం మిడిల్ ఈస్ట్ మీద, ఇరాన్ మీద ఉంది. కానీ ఇప్పుడు నార్త్ కొరియా మీద కూడా పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రీసెంట్గా కిమ్ అనేటువంటి నార్త్ కొరియా డిక్టేటరు 10 బ్యాలిస్టిక్ మిజైల్స్ని ఎప్పుడైతే జపాన్ మీద వదలడం జరిగింది. జపాన్కి చాలా ప్రాముఖ్యమైన బిజినెస్ సెంటర్స్ మీద వదలటానికి ప్రయత్నం చేస్తే అవి సముద్రంలో పడ్డాయి. ఇది వేరే విషయం కానండి. 2 దేశాలు చాలా భయంతో ఉన్నారు. ఒకటి జపాన్, మరొకటి సౌత్ కొరియా. ఈ యొక్క బ్యాలిస్టిక్ మిజైల్స్ ఎక్కడ పడ్డాయంటే జపాన్లో ఉండే ఎకనామిక్ జోన్ బయట సముద్రంలో పడ్డాయి. ఒకవేళ వాటి మీద పడితే కనుక జపాన్ యొక్క కంపెనీలు చాలా నష్టపోయే పరిస్థితి. నార్త్ కొరియా డిక్టేటర్ అయినటువంటి కిమ్, అతని కూతురు, అతని చెల్లెలు, ఆ ముగ్గురు కలిపి నార్త్ కొరియాలో రాకెట్ లాంచెస్ యొక్క డ్రిల్ చేశారండి. ఆ డ్రిల్లో ప్రపంచానికి ఏ సంకేతాలు వారు పంపిద్దాం అనుకుంటున్నారంటే, యాటమ్ బాంబ్స్ని ప్రయోగించిన రాకెట్ లాంచెస్ మా దగ్గర ఉన్నాయి అని చెప్పి ఈరోజున అమెరికాకి సవాలు విసురుతున్నారు. ఈరోజున అమెరికాకి వార్నింగ్ పంపిస్తున్నారు. మమ్మల్ని కూడా న్యూక్లియర్ కంట్రీగా మీరు రికగ్నైజ్ చేయండి. ప్రపంచంలో మా దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయని ప్రపంచానికి తెలియచేయండి. తద్వారా వారు కూడా ప్రపంచ యుద్ధంలో వారి పాలుబాక్సులు ఉండటానికి నార్త్ కొరియా కూడా వీళ్ళాడుతుంది. ఎప్పుడైతే సౌత్ కొరియాలో మిలిటరీ బేస్ని ఎప్పుడైతే తీసేశారో, నార్త్ కొరియాలో ఉన్నటువంటి ఈ యొక్క కిమ్కి చాలా ధైర్యం వచ్చింది. ఇప్పుడు వారి మీద కూడా యుద్ధాన్ని ప్రకటించాలనేటువంటి ఆలోచన ఇక కిమ్ కలిగి ఉన్నాడు. అంటే చూడండి, ఎక్కడో అమెరికా ఇరాన్లో చేస్తున్న యుద్ధం ఎక్కడి దాకా వచ్చేసింది. నార్త్ కొరియా యొక్క లీడర్ను కూడా ట్రిగ్గర్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కింగ్స్, అనేక మంది ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు యుద్ధానికి కాళ్ళు చాపుతున్నారు, యుద్ధానికి కాళ్ళు రూతున్నారు వాళ్ళు. అంటే మీరు ఆలోచన చేయండి, ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయచ్చు. ఇంకో మాటలు చెప్పాను, ఆల్రెడీ చెప్పాను. ఈ యుద్ధం అనేటువంటిది స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ దగ్గర జరిగిన వివాదము ప్రపంచవ్యాప్తంగా హర్మగెద్దోన్ యుద్ధానికి, గోగు మాగు యుద్ధానికి అది సూచనగా ఉందని ఆల్రెడీ చెప్పాను. అలాగే ఈ పరిస్థితులన్నీ కూడా అలా ముందుకు వెళ్తున్నాయి. ప్రతి క్రైస్తవులు అర్థం చేసుకోవాలి. జియో పాలిటిక్స్ గురించి ఒక అండర్స్టాండింగ్లు రావాలి.
తద్వారా మనం సిద్ధపడగలుగుతాం, అనేక మంది సిద్ధపరచబడగలుగుతాం. దేవుని లేఖనాలు ఎంత స్పష్టమైనవో, దేవుని ప్రవచనాలు ఎంత అద్భుతంగా నెరవేర్చబడతాయో కొన్ని విషయాలు మనం అధ్యయనం చేయడం ద్వారా తెలుసుకుంటాం. నా విశ్వాసం చాలా పెరిగిందండి, నా యొక్క నిరీక్షణ చాలా పెరిగింది. ప్రభు మీద ఆనుకోవటం, సంఘానికి ఆ విషయాలు చెప్పడం అనేటువంటిది నేను చేస్తున్నాను. ఎందుకు తెలుసా? యుద్ధాన్ని బట్టి చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పుతున్నాడు. యుద్ధం వచ్చిన దగ్గర నుంచి కూడా పరిస్థితులు అర్థం చేసుకుంటున్నప్పుడు లోక పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి, దేవుని ప్రవచనాలు ఎలా నెరవేర్చబడుతున్నాయి, యేసుప్రభు రాకడికి సంఘం ఎంత దగ్గరగా ఉందో, ఇలాంటి విషయాలను కూడా బహుప్రస్ఫుటంగా తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సాయం చేస్తున్నాడు. అదే విషయాల్ని మీకు నేను అందిస్తున్నాను. కాబట్టి మీరు కూడా బలపడండి, మీరు కూడా రివైవ్ అవ్వండి, మీరు కూడా ఎడిఫై అవ్వండి. మీరందరూ కూడా యేసుప్రభు రాకడ కూడా సిద్ధమవ్వాల్సిందిగా ప్రభువు పేర మనం చేస్తున్నాను. ఇంకో ప్రాముఖ్యమైనటువంటి న్యూస్ ఏంటంటే, బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడు. బెంజమిన్ నెతన్యాహు ఎక్కడికి వెళ్ళిపోయాడు? చాలా కథనాలు ఇంటర్నెట్ బేస్ చేసుకుని ఎక్స్ మీడియాలో వచ్చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ న్యూస్ ఛానల్స్లో కావచ్చు, ఇంకా ఇరాన్లో అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు. బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడు, ఇరాన్ దాడిలో బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడు. అందును బట్టే ఆ వ్యక్తి మీడియాకి రావట్లేదు. బెంజమిన్ నెతన్యాహు కుమారుడు యాయిర్ నెతన్యాహు 9th వరకు ఆ వ్యక్తి అనేకమైనటువంటి పోస్టులు తన యొక్క సోషల్ మీడియాలో ప్రచురం చేశాడు. కానీ మార్చి 9వ తారీఖు నుంచి అతను ఏదైనా పోస్టులు ఆ వ్యక్తి ప్రచురం చేయకపోయేసరికి తన తండ్రికి ఏదో అయింది, తన తండ్రి చనిపోయాడు, అందరూ బట్టే పోస్టులు చేయట్లేదు అనేటువంటి ఆ దుమారం లేపారు. ఈవెన్ అమెరికన్ కామెంటేటర్స్ చాలామంది ముందుకు వచ్చి వేర్ ఈజ్ బీబీ అని మాట్లాడుతున్నారు. ఈ వ్యక్తి చనిపోయాడు, బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడని చాలా కథనాలు వస్తున్నాయి. అమెరికాలో ఒక ఫేమస్ కామెంటేటర్ ఉన్నాడు, అతని పేరు క్యాండీస్ ఓపెన్స్. క్యాండీస్ ఓపెన్స్ అనేటువంటి వ్యక్తి కూడా ఆ వ్యక్తి కూడా వేర్ ఈజ్ బీబీ అనేటువంటి పోస్ట్ పెడితే ప్రపంచవ్యాప్తంగా ఈ దుమారం పెరిగింది. దానికి ప్రత్యేకంగా ఆధారంగా చేసుకుంటూ ఈ యొక్క బెంజమిన్ నెతన్యాహు చనిపోలేదు, రీసెంట్గా అతను ఒక ప్రత్యేకమైనటువంటి ప్రెస్ మీట్లో కూడా అడ్రస్ చేశాడని ఒక వీడియో రిలీజ్ చేశారు ఇజ్రాయెల్. ఆ ఇజ్రాయెల్ రిలీజ్ చేసినటువంటి వీడియోని అని కొట్టిపాడేశారు. ఎందుకంటే ఆ వీడియోలో బెంజమిన్ నెతన్యాహు యొక్క కుడి చేతికి 6 ఫింగర్స్ ఉన్నాయట, 6 వేళ్ళు ఉన్నాయట. అందుని బట్టి ఇది ఖచ్చితంగా జనరేట్ చేసిన వీడియో అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి చెప్తూ బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడని ఈ రోజున తెలుగు మీడియా కావచ్చు, ఇంగ్లీష్ మీడియా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ మీడియాలో ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. వైట్ హౌస్లో కూడా చాలామంది ప్యానిక్ అయ్యారు ఈ విషయాన్ని బట్టి. బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడని వార్తలు వచ్చినప్పుడు అమెరికా దేశంలో ఉన్నటువంటి క్యాండీస్ ఓపెన్స్ అండ్ కామెంటేటర్ కూడా ఆ విషయాన్ని చెప్పినప్పుడు అమెరికాలో ఉన్నటువంటి వైట్ హౌస్లో కూడా కంగారు బయలుదేరింది. చాలామంది దాని గురించి విశ్లేషకులు బయలుదేరారు. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కావచ్చు, ఆ తర్వాత చాలా స్నోప్స్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ కూడా ముందుకు వచ్చి ఇంటర్నెట్లో కూడా చాలా చాట్ బాట్ని అడిగినప్పుడు, గ్రోక్ అనేటువంటి చాట్ బాట్ని అడిగినప్పుడు వారు చెప్పిన విషయం ఏంటంటే, వాస్తవానికి అది వీడియో కాదు, కెమెరా యాంగిల్ని బట్టి కొన్ని సందర్భాల్లో అదో షేడ్ అలా పడుతుందనే ఉద్దేశాన్ని వారు తెలియజేశారు. కాబట్టి అది వీడియో కాదు, వాస్తవంగా వెరీ రీసెంట్లీ బెంజమిన్ నెతన్యాహు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రెస్ మీట్లో పాల్గొని అతను సందేశం ఇచ్చాడు. అతనికి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, అంటే రీసెంట్గా ఏదైనా ఆపరేషన్ అయిందో అందులో బట్టి ఆ వ్యక్తి దూరంగా ఉన్నాడని వారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. వెరీ రీసెంట్గా ఒక ప్రత్యేకమైన వీడియో సోషల్ మీడియా ఎక్స్లోకి వచ్చింది. అదేంటంటే బెంజమిన్ నెతన్యాహు వెరీ రీసెంట్లీ తన క్యాంప్ ఆఫీసులో ఒక కాఫీ తాగుతున్నటువంటి వీడియో బయటకు వచ్చింది. కాఫీ తాగుతూ 5 వేళ్ళు ఇలా చూపిస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ప్రపంచం అంతా కూడా నాకు 6 వేళ్ళు ఉన్నాయని అనుకుంటున్నారు. నిజంగా ఆ వీడియో గురించి అని చెప్పి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇచ్చి నేను సజీవంగానే ఉన్నాను, నేను బ్రతికున్నాననేటువంటి వీడియోని ఆ వ్యక్తి రిలీజ్ చేశారు. విధంగా బెంజమిన్ నెతన్యాహు ప్రత్యేక ఉద్దేశంతో అతను పనిచేస్తున్నాడు. బెంజమిన్ నెతన్యాహు వెనుక అమెరికన్ ఆర్మీ ఉంది, అమెరికా ఉంది, ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశంలో ఉంటే మొస్సాద్ ఆయన చుట్టూరు కూడా ఉంది. ఆయన మీద బాంబ్ బ్లాస్ట్ జరిగేటువంటి అవకాశాలు లేవు. ఇజ్రాయెల్ చుట్టూరు కూడా పటిష్టమైన సైన్యము. మోరోవర్ ఇజ్రాయెల్ దేశానికి కొన్ని ఇంటర్సెప్టివ్ డివైజెస్ ఉన్నాయి. ఆ డివైస్ అతని ఇంటి మీద కానీ అతని పరిసరాల్లో కూడా బాంబు పడనివ్వదు. మీకు డేవిడ్ స్లింగ్ తెలుసు, యారో సిస్టమ్ తెలుసు, ఐరన్ డూమ్ తెలుసు, ఐరన్ బీమ్ అంటే నిజంగా ఐరన్ బీమ్ నుంచి వచ్చే లేజర్ రేస్ వల్ల ఎంత భయంకరమైనటువంటి మిజైల్ అయినా సరే ఆ బీమ్ ఏం చేస్తుందంటే అడ్డుకుంటుంది, ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఇంత టెక్నాలజీ ఉంచుకొని ఏమంటే సామాన్య పౌరులే మరణించట్లేదు ఇజ్రాయెల్ దేశంలో, సామాన్య పౌరులే ఎవరు మరణించట్లేదు. ఏమంటే ప్రైమ్ మినిస్టర్ చచ్చిపోతాడా? ప్రైమ్ మినిస్టర్ చచ్చిపోవడానికి ఏమంటే ఇజ్రాయెల్ అంత చేతకాని దేశం ఉందనుకుంటున్నారా? మీరు ఆలోచన చేయండి. ఒకసారి ఇజ్రాయెల్ ఆపరేషన్స్ ఒక్కసారి మీరు పరిశీలన చేయండి. ఇజ్రాయెల్ దేశం డిఫెన్స్ సిస్టమ్ గురించి ఆలోచన చేయండి. ఇజ్రాయెల్ దేశం పకడ్బందీ ఆ మొసాద్ వ్యవస్థ గురించి ఆలోచన చేయండి. అసలు దీనికైనా పాసిబిలిటీ ఉందా? అలా మాట్లాడుతున్న వారందరూ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
బెంజమిన్ నెతన్యాహు సజీవంగానే ఉన్నాడు. ఇశ్రాయేల్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. కాబట్టి ఇజ్రాయెల్ క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. జెరూషలేం క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నారు. కాబట్టి యెరూషలేము ఇజ్రాయెల్ దేశం యేసుక్రీస్తు రెండో రాకడ కొరకు అది సిద్ధమవుతా ఉంది. మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో ఒలీవల కొండ మీదకి ఆయన రాబోతున్నాడు. అప్పటి వరకు ఆ దేశం చెక్కు చెదరదు, ఆ దేశము సురక్షితంగా ఉంటుంది. బైబిల్ ప్రవచనాలు నెరవేర్చబడడానికి ఆ దేశం ఆధారంగా ఉంది. కాబట్టి దేవుడు ఆ దేశాన్ని రక్షిస్తూనే ఉంటాడు. కాబట్టి అందరూ కూడా ఇజ్రాయెల్ క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. యుద్ధములు ఎవరైతే నష్టపోతున్నారో, ఇరాన్ దేశంలో సామాన్య పౌరులు కావచ్చు, ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశంలో సామాన్య పౌరులు కావచ్చు, దుబాయ్ దేశంలో సామాన్య పౌరులు, వారి కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని, ఏ విధంగా నష్టం కలగకూడదని, ప్రాణ నష్టం కలగకూడదని, అదే రీతిగా ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నటువంటి ఈ యొక్క ఆయిల్ రేట్లు తగ్గించబడాలని, త్వరగా యుద్ధం ముగించబడాలని మనందరం ప్రార్థన చేద్దాం. ఇంకా చాలా వీడియోలు మీకు అందించబోతున్నాను. ప్రతి అప్డేట్ని మీకు ఇవ్వబోతున్నాను. కాబట్టి 16వ రోజు జరుగుతున్న అప్డేట్ని మీకు అందించాను. సో ప్రతిరోజు ఇక్కడ అనేకమైన వీడియోలు వస్తుంటాయి. కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారాన్ని, ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. మీకు ఇష్టమైతే ఒక చిన్న కామెంట్ కూడా, మీ యొక్క సలహాలు సూచనలు మాకు అందించాల్సిందిగా కోరుతూ, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.